నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, యాదృచ్ఛికాలు అంటూ కూడా రకరకాల స్కెచ్లు కనబడుతూ ఉన్నాయి మనకి. నిన్నటికి నిన్న అటు డీకే శివకుమార్తో చంద్రబాబు ఎయిర్పోర్ట్లో వారి కలయిక కూడా యాదృచ్ఛికమని ఒకవైపు అంటుంటే, కాదు ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ అని మరికొంత వార్త స్పెక్యులేట్ అవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరి ఎత్తులు పై ఎత్తులతో వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి. మరి నిజంగా నిన్న వీరి కలయిక యాదృచ్ఛికమా లేకపోతే ఎటువంటి వ్యూహము అనేది మాట్లాడదాం. మరోవైపు అటు షర్మిల కాంగ్రెస్లోకి వస్తుంది, అఫీషియల్గా ఖరారైంది అంటున్నప్పటికీ కూడా మరి ఎటువంటి అప్డేట్ దాని మీద లేకపోవడం ఏమిటి? ఇది కేవలం ఇది కూడా స్పెక్యులేషనేనా లేకపోతే రాబోయే రాజకీయాలకు సంబంధించి వ్యూహాల్లో భాగంగా అడుగులు పడుతున్నాయా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరోవైపు అటు జన్పథ్ సర్వే ఏం చెప్తోంది అంటే టీడీపీకి 116 సీట్లు వైసీపీకి 116 సీట్లు రాబోతున్నాయి, టీడీపీ జనసేనకి 46 సీట్ల నుంచి రాబోతున్నాయన్నట్టుగా ఒక సర్వే చెప్తోంది. ఏదేమైనప్పటికీ అటు ఏపీ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. మరోవైపు ఇటు పొత్తుల విషయంలో కూడా సమీకరణాలు మారే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. భవిష్యత్తు ప్రణాళికలన్నీ కూడా ఏం జరగబోతోంది, అండ్ సమయం కూడా చాలా తక్కువగా ఉంది. చాలా కీలకంగా వ్యవహరించాలి ఇక్కడే పార్టీలు. ప్రజల మనస్సుల్ని దోచుకోవడానికి, ఒక భవిష్యత్తు నిర్మాణం కోసం అటు భరోసా ఇస్తూ ముందుకు చకచకా వెళ్లాల్సిన పరిస్థితులు పార్టీలకు ఉన్నాయి. సో ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మాదిరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. శ్రీనివాస్ చౌదరి గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓకే, నిన్నటి కలయిక అంటే డైరెక్ట్ విల్ కమ్ టు ద పాయింట్. అంటే నిన్నటి కలయిక స్ట్రాటజీ అని కొంత వినబడుతోంది, కాదు యాక్సిడెంటల్ అంటే యాదృచ్ఛికం అని, కోఇన్సిడెన్స్ అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. దాని మీద ఒక క్లారిటీ కావాలి సార్ వాస్తవానికి. రఘునందన్ గారు, మీకు అలాగే నేషనల్ హబ్ ఛానల్ వీక్షకులకు, అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పరిణామం సంచలనం అయిపోతా ఉంది. అవును, ఎత్తుగడ ఒక హాట్ టాపిక్ అయిపోతా ఉంది. ప్రతి కలయికలో ఒక రాజకీయ కోణం దాగి ఉండదని విశ్లేషిస్తున్నారు. జనరల్ గా అయితే ఆయన బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్ వేసిన కార్యక్రమానికి వెళ్ళారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళు బెంగళూరులో ఐటీలో పనిచేసే వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పెట్టారు. దానికి బాబు గారిని ఆహ్వానించారు, వెళ్ళారు. ఆ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో డికే గారు కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు కొంచెం పాత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు ఇద్దరు ఎదురుపడితే గౌరవించుకోవడం సాంప్రదాయం. అదే కాస్త 2 నిమిషాలు పక్కెళ్ళి మాట్లాడడం అనేది జనరల్ గా జరిగిన అంశాలు. దీంట్లో ఏదో నిగూఢాలు దాగున్నాయని నేనైతే విశ్లేషించలేను. జనరల్ గా యోగక్షేమాలు అడగటం బాగున్నారని చెప్పి మాత్రం ఉంటారు, కానీ వ్యక్తిగతంగా ఏముంటారు చెప్పండి సార్ రాజకీయ పార్టీల మధ్యలో అనే అనుకుంటున్నాం. రెండు కాంగ్రెస్ తోనూ బీజేపీతోనూ ఏ సంబంధాలు లేవు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోనే ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ పోతున్నాం. దీన్ని నిజంగా చెప్పాలంటే రకరకాల వ్యూహాలు, ఇతగాడలు ఎదుటి పార్టీ వాళ్ళు కాంగ్రెస్ తో కలిసిపోతున్నారని, ఇంకోరు బీజేపీలతో వెళ్తున్నారని అనేక రకమైన విశ్లేషణలు వస్తున్నాయి. దానిపైన రకరకాల కామెంట్స్. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం పొత్తులో ఉన్నాం. అయితే ఎవరితోనూ జనరల్ గా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులతో ఎదురుపడితే గౌరవప్రదంగా మాట్లాడడం తప్ప వేరే అండర్స్టాండింగ్స్ ఏమి లేవు. అయితే శర్మిల గారు ఆంధ్రాకి వస్తున్నారు కాబట్టి, చీఫ్ గా ఇస్తున్నారు కాబట్టి 2-3 రోజులుగా వార్తలు వస్తున్నాయి. బహుశా ఇవ్వచ్చేమో తెలియదు, ఎందుకంటే బేషరతుగా తెలంగాణలో హెల్ప్ చేశారు. దానికి కృతజ్ఞతగా నేషనల్ లో కాంగ్రెస్ ఇస్తారు. ఇక్కడ చెల్లికి అన్నకి పోటీ పెడతారు. ఒకరికొకరు జగనన్న వదిలిన బాణమా అస్త్రమా, అది ఎవరిని ధ్వంసం చేస్తుందనేది చూడాలి. ఎందుకంటే తల్లి కాంగ్రెస్ నుంచి పెళ్లి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు పడవ ముడిగిపోతా ఉంది. అక్కడ నుంచి అందరూ మేము బయలుదేరుతున్నాం బయటకు అని చెప్పి, ఎంపీలు 20 మంది మేము పోటీ చేయం, బాయ్ జగన్ అని చెప్పేశారు. ఇంక ఎమ్మెల్యేలు కూడా రకరకాల వ్యవహారాలతో బయటకు వస్తున్నారు, రాజీనామాలు చేస్తున్నారు, వేరే పార్టీల వైపు వెళ్లి వాళ్ళ సీట్ రిజర్వేషన్ చేసుకుంటున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఈరోజు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ వేసాడు, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్ అయిపోయాడు, ఎమ్మెల్యేలు టేకప్ అయ్యారు, పార్టీ ప్యాకప్ అవుతాను. సో మా బాధన ముఖ్యమంత్రి, భజన ముఖ్యమంత్రి, మా బటన్ ముఖ్యమంత్రికి ఏం చేయాలో కోల్పోక ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు తెలీదా అనే విషయాన్ని ఇప్పుడు చెప్తారు ఎమ్మెల్యేలు.
జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు తెలీదు, రాజకీయాలు అంటే అర్థం కాదు, ఏదో ఒక ఛాన్స్ వచ్చేసాడు, ఎలా రాజకీయం చేయాలో తెలియదు అనే విషయం పైన వాళ్ళ ఎమ్మెల్యేగా బయటకు వచ్చి నాయన నీ వల్ల కాదు నేను భరించలే అని చెప్పి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అఫ్కోర్స్ జనసేన తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనాలు నడుస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునే దానికి రాష్ట్రం మునిగిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఇప్పుడు బయట వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే మాట్లాడిన విషయాలు ప్రెస్ మీట్లు పెట్టి నిన్న ఆ పార్టీ ఆఫీసులో మాట్లాడిన విషయాలు మనం చూసాం. ఇక నాకు తెలిసి ఇంకొక సంక్రాంతి పండుగ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితులు ఎవరు లేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఓటమి అంచుల్లో ఉన్నాయని చెప్పారు. అలాగే మీరు జనపద సర్వేలో 16 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నాయని మీరు అన్నారు. మీ ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రాష్ట్రంలో ఎవరైనా ఏ సామాజిక వర్గమైన టీచర్లు గాని, విద్యార్థులు గాని, బీసీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లింస్ గాని జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు అనేది ఒక రీజన్ చెప్పండి. 16 సీట్లు వస్తే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుకూలంగా లేదు. మొత్తం రగిలిపోతున్నారు. సామాన్య ప్రజల కాడ నుంచి, విద్యార్థుల కాడ నుంచి, టీచర్ల కాడ నుంచి, ఉద్యోగస్తుల కాడ నుంచి, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు, గోపాల మిత్రులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలతో సహా పూర్తిగా పుట్టి ముంచేశాడు. ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవి కూడా రాష్ట్రంలో మీరు అమలు చేయకపోగా మద్య నిషేధం విషయంలో కానీ, ల్యాండ్ మైన్ విషయంలో కానీ అవినీతి కొరకపోయాడు. కాబట్టి ఈ రోజు పరిణామాలు మారుతున్న దృష్ట్యా డీకే గారు ఏంటి సార్ గెలబోతున్నారంటే కదా అని కంగ్రాచులేషన్ కూడా చేసి ఉండొచ్చు, అవును అని వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఇక్కడ వేరే కోణాలను చూసేది కనపడట్లేదు నాకు తెలిసినంత వరకు. పొత్తులు కూడా మేమేమి పెద్ద ఎత్తున వేరే పార్టీతో పెట్టుకోవాలని ఆలోచన మాకు లేదు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి వారు ఏమన్నా బీజేపీతో మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. ఇంతవరకే మాకు తెలిసినంత వరకు అధికార పెద్దలుగా మాకున్న వరకు రాజకీయాల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ముందుకెళ్తా ఉంది. రాష్ట్రంలో ఇతర పార్టీలు సిపిఐ, సిపిఎం కలిసి వస్తామన్నారు. సిపిఎం మాత్రం బీజేపీ వస్తే రాదని కండిషన్స్ పెట్టారు. ఇవన్నీ కాలక్రమేణా జనవరి తర్వాత మా సీట్లు, మా పొందికలు, మా పొత్తులు మేము సంబరాలు చేస్తున్న విధంగా జగనాథ్కి తెలుగుదేశం, జనసేన ముందవుతోంది. ఇంకో పక్క శోక సముద్రంలో శ్మశాన వాటికలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తాళాలు మూసేసుకొని, షట్టర్ మూసేసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఎడారిలో నావలాగా నిలిచిపోయినాడు. సో చూడాలి కాలం ఎలా నిర్దిస్తుంది పైన. ఎందుకంటే ఆయన చేసిన కర్మ ఆయనకే వస్తామని, ఆయన వదిలిన బాణం ఆయనకే గుచ్చుకుంటాన్న విషయాన్ని మనం స్పష్టంగా మాకు కనపడతాం. ఎందుకంటే తల్లిని, చెల్లిని, చిన్నాయన్ని, పెదనాన్ని ఎంత దూరం చేసుకున్నాడు. గ్యారంటీ లేకుండా పోతారు లైఫ్లకి అనేసి వాళ్ళు కూడా పక్క రాష్ట్రంకి వెళ్ళి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని మళ్ళీ ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా కాంగ్రెస్ వాదిగా వస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ వాదులు సపోర్ట్. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆల్రెడీ సభ్యులా గారిని కలిశారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు. సో నేను కాంగ్రెస్ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం, ఏఐసీ సమావేశం జరిగినప్పుడు కూడా షర్మిలా గారిని ఆంధ్ర రాష్ట్రంలో చీఫ్ గా ఇవ్వాలని డిసైడ్ అయిపోయాం. మేము డిసైడ్ చేసుకున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి 2 ఎంపీలు అబ్జెక్షన్ చేస్తే మా నిర్ణయం అయిపోయింది, మీ అభిప్రాయాలు మాత్రం చెప్పండి అంటే వాళ్ళ సందేహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాంగ్రెస్ కి మళ్ళీ వెన్నుపోటు పొడిచే మనిషి అయితే ఎలా అని చెప్పడితే దానికి బాధ్యత మీరు తీసుకుంటామని ఖర్గే గారు, రాహుల్ గారు చెప్పడంతో ఆయనకి సద్దుమరిగింది. రేపు నిన్న సాయంత్రమే షర్మిలా గారిని ఢిల్లీకి పిలుస్తారని విన్నా నేను. సరే మరి ఏం జరిగిందో, కాలక్రమేణ మార్పులు ఎలా ఉన్నాయో తెలియదు. కాబట్టి ఈ తప్పుడు ప్రభుత్వాన్ని మాత్రం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ విజయం వైపు ముందుకెళ్తున్నాం. మాకు ఎటువంటి సందేహాల్లో 170 సీట్లు గెలుస్తున్నాం. మాకున్న సర్వే ప్రకారం 162 సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. ఆ దృష్టిలో వాళ్ళు మన ఈయన కేఏ పాల్ తెచ్చిస్తున్నారా లేదా ఇంకేతర పార్టీలో ఏ పార్టీలో కొత్త పార్టీ మధ్య జాతీయ జనసేన పార్టీ పెట్టారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు. అలాగే రామచంద్ర యాదవ్ అని ఆయన పార్టీ పెట్టారు. ఈ ఎలక్షన్ ముందు ఇంకా 2 పార్టీలు వాళ్ళతో చర్చించి పొందిగుతూ వెళ్తారేమో జగన్మోహన్ గారు తెలియదు, కానీ మిగతా పార్టీతో మాకు పొత్తు అయితే లేదు. మాదిరెడ్డి గారు, సో అంటే వారు అన్నట్లుగా అంటే నిన్న కేవలం యాదృచ్ఛికమే అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒక స్పెక్యులేషన్ ఏంటంటే లేదు కాంగ్రెస్తో కొంత కలయిక విషయంలో ఏమైనా మార్పులు రాబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. సో ఎలా మీ పార్టీ ఎలా అనలైజ్ చేస్తోంది? అండ్ వారు అన్నట్లుగా జన్పద్ సర్వే విషయానికి వస్తే అది ఆ సర్వేను లెక్క చేయట్లేదు ఇప్పుడు టీడీపీ. సో ఎలాంటి వర్షన్ ఇస్తున్నారు మీరు? రఘునందన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, పెద్దలు లక్ష్మణ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ భక్తుడండి. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన 2021 సంవత్సరంలోనే నేను ఒక డిబేట్ లో పాల్గొంటే 2021 సంవత్సరంలోనే ఈ డిసెంబర్ తోటి వైసీపీ సర్దుకుంటుంది అన్న. అది సబ్బం హరి గారు చెప్పిన మాటల్ని వీళ్ళు ఏంటంటే పరాన్న జీవులు సార్. వీళ్ళకి వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ పార్టీ మీద విశ్వాసం లేదు, వాళ్ళ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందన్న సంగతి బాగా తెలుసు. ఆ తెలియబట్టే ఏ కొద్దిగా అవకాశం ఉన్నా కానీ ఆ కొద్దిగా అవకాశాలు కూడా చేజారిపోతున్నాయేమోనని 2 గంటల సినిమా సార్ వర్మ సినిమా వ్యూహం. 2 గంటల సినిమా వీళ్ళకి ఏం డ్యామేజ్ చేస్తా సార్? ఆ 2 గంటల సినిమాని కూడా రిలీజ్ అయితే అమ్మో కాస్త పరువు కూడా పోద్ది, ఇక మాకు వచ్చి దిక్కు లేదు, ఇది లేదు. కనీసం మేము 23 కాకపోయినా కనీసం ఒక 10, ఒక 5, ఒక అరడజనో సీట్లు పెంచుకుందామంటే ఈ వర్మ వ్యూహం వచ్చేసి అడ్డుపడుతుంది అని చెప్పేసి వాళ్ళు దాని మీద కూడా కోర్టుకెళ్ళి, ఆ సినిమా విడుదల మీద కూడా కోర్టుకెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళకి ఏ సర్వేలు వచ్చినా జాతీయ స్థాయిలో 6 సర్వేలు వచ్చినాయి సార్. ప్రతి ఒక్క సర్వే కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పింది. లేటెస్ట్ గా వచ్చిన సర్వేలు వైఎస్ఆర్సీపీ, కొన్ని జాతి సర్వేలు ఉన్నాయి. ఆ జాతి సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తుంది. అది వేరే సంగతి. అది వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఆనందపడతారు. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు కూడా TV5 ABN వాళ్ళు సర్వేలు చేసి తెలుగుదేశం రాబోతుంది, మళ్ళీ గెలుస్తుంది అని చెప్పి సర్వేలు ఇచ్చారు. 162 సీట్లు చెప్పారు. రేపు జరగబోయేది కూడా అదే. అయితే ఈ ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంది అనటానికి కొలికిపూడి శ్రీనివాసరావు ఏదైతే మా ప్రతిపాడు ఆశిస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతిపాడేమో రామాంజనేయులకి సీట్ ఇచ్చారు సార్. అక్కడ ఏది మాజీ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్ గా చేసినటువంటి రామాంజనేయులకి సీట్ ఇచ్చాడు. ఆయన తిరుగుతున్నాడు, పగల ఆయన తిరుగుతాడు, రేతులు లేని వచ్చేసి కొలికిపూడి శ్రీనివాసరావు ఈ సీటు నాకే హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రేతుళ్ళు వచ్చేసి ఈయన ఆ మాదిక సామాజిక వర్గం వాళ్ళందరినీ కలుస్తాడు సార్. విచిత్రం. ఈ రోజు కూడా ఎన్నికల కథన రంగంలో దూకేటటువంటి స్థితిలో లేని డోలాయమైన స్థితిలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి మేము 135 మంది సభ్యులకి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చేసాం. 31 మంది సభ్యులకి 11 మందిని డైరెక్ట్ గా మార్చారు, 20 మందిని ఇప్పటికే చెప్పేశారు. మార్పులు చేర్పులు జరిగినాయి. 31 మార్పులు జరిగితే ఒక్కటి తిరుగుబాటు చూపించమనండి. రామకృష్ణారెడ్డి గారు మాతోనే ఉన్నాడు. రామకృష్ణారెడ్డి గారు నిన్నగాక మొన్న రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు పెట్టుకొని ఒక వైద్య విభాగాన్ని ప్రారంభించాడు. అద్భుతంగా ఫోటోలు కూడా మీకు పంపిస్తా. రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాడు. వీళ్ళు ఆశించిన ఏమి జరగవు. వీళ్ళు ఏదో వ్యూహాలు పనుకొని ప్రజల కోసం పోరాటాలు ఏంటి, వీళ్ళు చేసింది ఉద్యమాలు ఏం చేశారు, ప్రజల కోసం ఏ విధంగా పనిచేశారు. అది కాకుండా ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళ చెల్లెలను లాగుదాం, వాళ్ళ ఇంట్లో ఏదైనా చేద్దాం, వాలంటీర్ల మీద బురద జల్లుదాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ జగన్నామ స్మరణం చేయటం తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏదైనా సరే పని చేశారా వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ పిల్లలు తీసుకోండి సార్, అంటే ఒకటి సార్ మాదిరెడ్డి గారు, అంటే నిన్న వాళ్ళిద్దరు కలవడం గురించి డిజిటల్ బోర్డుగా మార్చి చక్కటి భోజనాన్ని పెట్టి చక్కటి విద్యా ప్రమాణాలను పెంచి చదువు చెప్తా ఉంటే ఆ పిల్లల తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఓటేస్తామంటే ఆ పిల్లలు ఒప్పుకుంటారా సార్? సార్ నిన్న వాళ్ళిద్దరూ కలవడం మాదిరెడ్డి గారు నిన్న హాస్పిటల్స్ లో ఏ హాస్పిటల్ అని తీసుకోండి, చంద్రబాబు నాయుడు హయాంలో 108 ని దుమ్ము పట్టుకున్నాయి. 108 రైన మోగల ఎక్కడ మూతపడిపోయింది. ఈ రోజున 108 ఏ విధంగా ఎంత ఉన్నతంగా పనిచేస్తా ఉంది, ఏ రకంగా వైద్యాన్ని అందిస్తా ఉంది రాష్ట్ర ప్రజలకి, ఏ రకంగా దగ్గరైంది. ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయల మేర ఏదైనా సరే బడుగు జీవి, బలహీన జీవి, సరే ఆర్థిక లేమి ఉన్నటువంటి వ్యక్తికి పెద్ద జబ్బు వచ్చినా గానీ ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వీళ్ళకి ఓట్లు వేస్తారనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు, అంతకన్నా ఇంకొక
ఓకే. అత్యాశ కూడా లేదనేది నా ఉద్దేశం. యా, లక్ష్మణ్ గారు, అంటే నిన్న ఈ కలవడం విషయంలో చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అంటే చంద్రబాబు కాంగ్రెస్తో కలిసే ప్రయత్నం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో, లేకపోతే ఏదైనా కూటమి. నేను ఇందాక చెప్పాను కదా సార్, కొల్లిపూడి శ్రీనివాసరావు ఇప్పుడు యథా రాజా తదా ప్రజ. చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్ అంటాడు, రేత్రి బీజేపీ అంటాడు. బీజేపీ లేకపోతే, బీజేపీ మద్దతు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల క్షేత్రంలో అసలు నిలబడలేననేది అతని భయం. ఓకే. ఆ భయంతో బీజేపీకి కోపం రాకుండా పవన్ కళ్యాణ్ చేర్చుకున్నాడు. ముస్తాబు పౌడర్లు వేసి బ్రహ్మాండంగా మేకప్ చేసేసి, మేకప్ కొట్టేసి ఆత్మ శరీరం లాంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ పంపించాడు. అయినా కానీ కనికరించట్లా భారతీయ జనతా పార్టీ వాడు. ఎందుకు కనికరించట్లేదంటే ఇతనికి ప్రజల్లో ఆదరణ లేదు, ఇతన్ని పట్టుకొని ఎలాడబడి ఉపయోగం లేదు. వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి పెడుతుంది అనుకున్నటువంటి పురంధేశ్వరి గారిని ఆమెనే మార్చాలనుకుంటున్నారు సార్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. స్పెక్యులేషన్ చూస్తా ఉండి ఉంటారు. లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ అవుట్డేటెడ్ పార్టీ అండి. ఓకే, లక్ష్మణ్ గారు, పరాన్న జీవ పార్టీ. పవన్ కళ్యాణ్ వచ్చి ఆదుకుంటాడా, లేకపోతే వైఎస్ఆర్ కుటుంబంలో ఏమైనా కలహాలు వచ్చి ఆదుకుంటారా, ఏదన్నా అద్భుతం జరిగి మాకు ఏదన్నా ప్రాణభిక్ష పెడతారా అనే ఆశతో ఉన్నారు తప్ప ప్రజల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదు. ప్రజల్లో ఉంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.